2018లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక అఫీషియల్ గెజిట్లో మినిమం క్వాలిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఈజ్ పిహెచ్డి అంటే పిహెచ్డిని మ్యాండేటరీ చేసేస్తున్నాము. దీనికన్నా ముందు నెట్ సెట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. కానీ కొంచెం టైం గ్యాప్ ఇచ్చి జూలై 2021 తర్వాత యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి కంపల్సరీగా మ్యాండేటరీగా పిహెచ్డి చేస్తున్నారు అని చెప్పేసి 2018లోనే ఒక అఫీషియల్ గెజిట్ ద్వారా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 3 years టైం పీరియడ్ కూడా ప్రొవైడ్ చేశారు. కానీ ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే గత 1.5 yearగా ఎంతో మంది పిహెచ్డి పర్స్యూ చేసే క్యాండిడేట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ థీసిస్ వర్క్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు బికాస్ ఆఫ్ కరోనా. ఎవరైతే నెట్ సెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఈ పీరియడ్లో పడక వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. అంటే వాళ్ళ నెట్ సెట్ క్వాలిఫికేషన్ ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకునే విధంగా ఉండదు కాబట్టి. సో ఇది దృష్టిలో పెట్టుకొని కర్ణాటక హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఒక రిక్వెస్టివ్ లెటర్ రాయడం జరిగింది. సార్, ఈ 1.5 yearగా చాలామంది ఇబ్బందులు ఫేస్ చేశారు. వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ నోటిఫికేషన్ పడక వాళ్ళ దగ్గర నెట్ సెట్ క్వాలిఫికేషన్ ఉండి కూడా వాళ్ళు అప్లై చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఈ పాండమిక్లో రిక్రూట్మెంట్స్ పడలేదు కాబట్టి. ఇన్ ద సేమ్ మేనర్ పిహెచ్డి పర్సూయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ థీసిస్ వర్క్ని వాళ్ళ పిహెచ్డి వర్క్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. దయచేసి ఈ పర్టికులర్ జూలై 2021 నుంచి పిహెచ్డి కంపల్సరీ అని ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ రూల్ని ఇంకొక 2 years పోస్ట్పోన్ చేయండి సార్ అని కర్ణాటక డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఒక రిక్వెస్ట్ పంపడం జరిగింది. ఆ లెటర్ మనకు సోషల్ మీడియాలో మనకు చాలా వైరల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. టుడే వీఆర్ గోయింగ్ టు సీ దట్ పర్టికులర్ లెటర్, దట్ పర్టికులర్ రిక్వెస్ట్ లెటర్ బై కర్ణాటక హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సబ్జెక్ట్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ ఫార్ postponing the mandatory PhD qualification requirement for the post of assistant professor in universities by 2 years. ఈ 2 years టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి దయచేసి ఇంకో 2 years ఎక్స్టెండ్ చేయండి. ఎంతోమంది సెట్ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మరియు పిహెచ్డి పర్స్యూ చేస్తున్న వాళ్ళకి ఇది న్యాయం చేసినట్టు ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు జూలై 2021లో కంపల్సరీగా పిహెచ్డి ఉండాలి అని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చెప్పింది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే రిక్వెస్టివ్గా సో జూన్ 30th 2023 అంటే 2 years ఎక్స్టెండ్ చేయండి దయచేసి. డీటెయిల్స్లోకి వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చూస్తే డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, దిస్ సిచ్యువేషన్ డిడ్ నాట్ అలౌ the universities to fill the existing vacancies. దీనికి ముందు ఇంట్రడక్షన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కరోనా పాండమిక్కి సంబంధించి మనం మెయిన్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ సిచ్యువేషన్ డిడ్ నాట్ అలౌ the universities to fill up the existing vacancies of the posts of assistant professors. This has affected the candidates who have become eligible through UGC net set requirements. చూడండి, డ్యూరింగ్ ద లాస్ట్ 1.5 year. సో 1.5 yearగా ఎంతమంది అయితే యూజీసీ నెట్ సెట్ కష్టపడి క్రాక్ చేశారో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ పడక వాళ్ళు దానికి అప్లై చేసుకోలేకపోయారు. ఇప్పుడు మీరు ఆ మ్యాండేటరీ పిహెచ్డిని కనుక లాగు చేస్తే అంటే ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఇట్ విల్ బీ ఏ ప్రాబ్లమ్ టు ఆల్ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ నెట్ సెట్. ఫర్దర్గా చూద్దాం. చూడండి, యాజ్ దే డిడ్ నాట్ గెట్ ఆపర్చునిటీస్ to apply for the post as they were not advertised. అడ్వర్టైజ్మెంటే లేదు పాండమిక్లో, ఇంకా వాళ్ళు ఏం అప్లై చేసుకుంటారు. సో వాళ్ళ యూజీసీ నెట్ సెట్ క్వాలిఫికేషన్ ఇంకా ఏం పనికి వస్తుంది ఈ మ్యాటర్లో. చూడండి నెక్స్ట్, బట్ దీస్ క్యాండిడేట్స్ బికమ్ ఇన్ఎలిజిబుల్ ఫార్ ద సేమ్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ July 1st 2021 because of the mandatory PhD degree qualification requirement. This would be grave injustice to those candidates who were eligible as per the present UGC net set requirements. వాళ్ళకి అన్యాయం జరిగినట్టే.
సో కరోనా రావడం వల్ల వాళ్ళకి రిక్రూట్మెంట్స్ పడకపోవడం వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దయచేసి ఈ పిహెచ్డి మ్యాండేటరీ అన్న రూల్ని ఇంకొక 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేయండి. సో కరోనా వల్ల అన్ని రాష్ట్రాలు ఎఫెక్ట్ అయ్యాయి, అన్ని దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఎన్నో గవర్నమెంట్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. 2020 టార్గెట్ పెట్టుకొని ఎన్నో అచీవ్మెంట్స్ ఉండేవి, అది కూడా అచీవ్ చేయలేకపోయారు. ఎందుకంటే మనకు కరోనా వచ్చేసి మొత్తం విలయ తాండవం చేసింది, అన్ని సెక్టార్స్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఎఫెక్ట్ చేసింది. మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టార్కి అయితే మరీ ముఖ్యంగా ఎఫెక్ట్ చేసింది మై డియర్ ఫ్రెండ్స్. కీపింగ్ దట్ ఇన్ మైండ్ మన కంటిన్యూషన్లో వీ హ్యావ్ ఆల్సో చూడండి, we have also received requests from several sections of the society, including people representatives, to postpone the mandatory PhD degree qualification requirement for the post of assistant professor in universities. Next, as brought out above, the state government could not fill the posts of assistant professors in the university in the state, causing injustice to these candidates. ఇంత అన్యాయం జరుగుతుంటే మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్లకు ఎలా ఫిల్అప్ చేస్తామో, ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ theirs. It is likely that similar situation may be prevailing in other states of the country. కరెక్టే కదండి, మన దేశంలో మనకు అన్ని రాష్ట్రాల్లో కరోనాకి ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి తెలుగు రాష్ట్రాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి, సౌత్ ఇండియన్ స్టేట్స్, నార్త్ అన్ని స్టేట్స్ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి సో ఈ రకంగా చూసుకుంటే అన్ని స్టేట్స్లో మనకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి therefore to safeguard the interest of such candidates by giving them opportunity to apply for the post of assistant professor, the government of Karnataka requests you to postpone the mandatory PhD degree qualification requirement for the post of assistant professor in the universities by 2 years, my dear friends. ఇంకో 2 ఏళ్ల పాటు దయచేసి దీన్ని పోస్ట్పోన్ చేయండి, దీనివల్ల చాలా మందికి ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరికి అడ్రస్ చేశారంటే రాజ్నిష్ జైన్ సెక్రటరీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి అడ్రస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఎవరు రాశారు ఈ లెటర్ అంటే అఫీషియల్గా చూడండి, జి కుమార్ నాయక్ ఐఏఎస్, అడిషనల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్, మై డియర్ ఫ్రెండ్స్. సో ఏ రకంగా కర్ణాటక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి దయచేసి ఈ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయండి, ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయండి. ఫ్రెండ్స్, నా పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది, కానీ ఎన్నో లక్షలాది మంది నెట్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా జస్టిస్ జరగాలి అంటే మన గవర్నమెంట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఈ రకంగా ఒక లెటర్ మనకు యూజీసీకి రాస్తే ఎంతోమంది నెట్ సెట్ పిహెచ్డి పర్సూయింగ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళకి జస్టిస్ జరుగుతుంది అని చెప్పేసి ఈ వీడియోని ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా మన గవర్నమెంట్స్ ఇటువంటి ఒక రిక్వెస్ట్ లెటర్ని రాసి ఈ 2 ఏళ్ల పాటు ఈ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందా లేదా అన్న విషయాన్ని దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, నచ్చలేదా డిస్లైక్ ఇచ్చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చేసిన వాళ్ళందరూ ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ తెలిసిన తర్వాత. సో ఎవ్రీబడి విల్ గివ్ రిక్వెస్ట్ టు ద లోకల్ అథారిటీస్. ఆ రిక్వెస్ట్ వచ్చేసి గవర్నమెంట్ వరకు వెళ్ళి ఈ 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ జరిగితే ఎన్నో లక్షలాది మందికి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ మీద ఒక హోప్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. సో వీ విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. అంటిల్ దెన్, జై హింద్.